మన ముచ్చట్లలోకి స్వాగతం. ప్రతి క్షణం వింటూ చూస్తూనే ఉండండి మన ముచ్చట్లు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి హిందువుల ఐక్యత వర్ధిల్లాలి భారత్ మాతా హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేద్దాం గడప లోపలే గడప దాటితే గడప లోపలే గడప దాటితే జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి హిందువుల ఐక్యత వర్ధిల్లాలి హిందువుల ఐక్యత వర్ధిల్లాలి. హిందూ బంధువులందరికీ, అట్లాగే వివిధ రాజకీయ నాయకులకు, అట్లాగే వివిధ సంఘ నాయకులకు, అట్లాగే పాత్రికేయ మిత్రులకు తెలియజేయనిది ఏమనగా, రేపంటే ఆదివారం, రేపు సాయంత్రం 6-6:30 గంటలకి హిందూ ధర్మ సమ్మేళన కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సద్గురు మహాదేవ్ స్వామీజీ గారు, అట్లాగే హైకోర్టు అడ్వకేట్ కశిం శెట్టి కరుణసాగర్ గారు, అట్లాగే శ్రీమతి బోయినపల్లి రాధా గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్. వీళ్ళు మన హిందూ ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాల గురించి మనకి ఇక్కడ మెయిన్గా ఇక్కడ ఉన్న యువతకి వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి ఏ విధంగా మనం మనుగడ సాగించాలి. ఈ రోజున మన హిందూ ధర్మం అనేది చాలా ప్రమాదంలో పడింది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరిది. అంటే మన ధర్మం ఏం చెప్తుంది? ధర్మో రక్షతి రక్షితి, అంటే ధర్మం నుండి మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. అట్లాగే హిందూ ధర్మం అంటే కేవలం మతం కాదు, ఇది ఒక జీవన విధానం. ఇది మనకి ఏం నేర్పింది? దయ, కరుణ, సహనము, ఇలాంటి మూల సూత్రాలు మన ధర్మానికి. ఇవి ఈనాటి యువతలో లోపించింది. దానికి కారణం ఏంటంటే మన నుండి వాళ్ళకి మనం ట్రాన్స్ఫర్ చేయడం లేదు, మనం నేర్పడం లేదు. దానివల్ల యువత ఈరోజు చాలా పెడుదారులలో పోతున్నారు. మనం చూస్తున్నాం, మద్యానికి అలవాటు అవుతున్నారు, గంజాయికి అలవాటు అవుతున్నారు, అసలు సంస్కృతిని మర్చిపోతున్నాం. మనం టెక్నాలజీ ఇస్తున్నాం, టెక్నాలజీతో పాటు మనం సంస్కృతిని కూడా ఇవ్వాలి. అది మనం ఇవ్వలేకపోతున్నాం. అందుకే వీటన్నిటిపైన ముఖ్యంగా స్త్రీలలో, అట్లాగే యువత అంటే ముఖ్యంగా కూతుర్లు, అమ్మాయిలలో వాళ్ళకు హిందూ ధర్మం మీద చైతన్యం కలిగించి ఎలా జీవనం గడపాలనే దాని మీద ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. ఇది ఎవరికి అంటే కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా చేస్తున్నాం. కాబట్టి అందరూ ఈ ధర్మ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం.